హాయ్ హలో నమస్తే మిత్రులారా, అందరికీ వెల్కమ్ మన యూట్యూబ్ ఛానల్కి. నేను మీ కంది అనిల్ కుమార్ రెడ్డి. ఈరోజు ఒక మనిషి ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బ్రతకలేకపోవడానికి గల కారణాలను కొన్నిటిని తెలుసుకోవడం, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే సాధారణంగా మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది చిన్న ఏజ్ లోనే అనారోగ్యం పాలవుతున్నారు. మన తాతల ముత్తాతల కాలంలో చూసుకున్నట్టయితే అసలు డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీపీలు కావచ్చు, ఇటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి దాదాపు తెలియదు వాళ్ళకి. ఇంకా క్యాన్సర్ లాంటి విషయాలైతే అసలు తెలిసే పరిస్థితి లేదు. అలానే హార్ట్ స్ట్రోకులు ఎక్కడో ఒక దగ్గర వినేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ వయసు వచ్చిన తర్వాత అటువంటి వాళ్లకు హార్ట్ స్ట్రోక్ వచ్చేది అని వినేవాళ్ళంట. కానీ వాళ్ళ పరిస్థితులు చూసినట్టయితే సొసైటీలో చిన్న చిన్న ఏజ్లో క్యాన్సర్లు, చిన్న చిన్న ఏజ్లో హార్ట్ స్ట్రోకులు, చిన్న చిన్న పిల్లలకి డయాలసిస్లు, చిన్న చిన్న వాళ్ళకి బీపీలు, షుగర్లు, ఏజ్తోని సంబంధం లేకుండా జనాలు దాదాపుగా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే మనం చూడడానికి శరీరం బయటికి బాగానే ఉన్నా లోపల మన అవయవాలు దెబ్బతినే పరిస్థితులు ఇవాళ చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే మనం చూస్తే ఎక్కువ శాతం వరకు మనం ఏదైతే మన శరీరం లోపలికి ఇన్పుట్ ఇస్తున్నామో అవి మాత్రమే మన శరీరాన్ని ఎక్కువ అనారోగ్యం పాలు చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం ఇన్పుట్ ఇస్తున్నాము? ప్రతిరోజు పీల్చుకునే గాలి కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, మనం త్రాగే నీరు కావచ్చు, ఈ మూడు సరైనవి లేకపోవడం వల్ల చాలా వరకు మన బాడీ అనారోగ్యం పాలవుతుంది. బాడీలో ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది, బాడీలో రెసిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది. అయితే ఒక మనిషి సగటున ప్రతిరోజు పీల్చుకునే గాలిని గాని, తినే ఆహారాన్ని గాని, త్రాగే నీరుని గాని కొంతవరకు తనకు అవకాశం ఉన్న పద్ధతుల్లో సరైన విధంగా మంచివి గనక తినగలిగితే, పాడైపోనివి గనక తినగలిగితే, తాగగలిగితే, పీల్చుకోగలిగితే ఖచ్చితంగా తన ఆరోగ్యాన్ని తను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఒక మనిషి తన సగటు జీవిత కాలాన్ని పెంచుకోవడానికి ఈ మూడు చాలా ముఖ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవన విధానంలో ఈ మూడు మంచివి తీసుకోవడానికి మనం చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మన పనుల వల్ల కావచ్చు, ఈ పొల్యూషన్ గాలిని పీల్చుకోవడం వల్ల చాలా వరకు మనం అనారోగ్యం పాలవుతున్నాం. అయితే పొల్యూషన్ లేని గాలిని పీల్చుకునే అవకాశం ఉందా అంటే మరి చాలా తక్కువగా ఉంది. అలానే మనం చూసినట్టయితే ఆహారం, మనం బయటికి వెళ్ళి కూరగాయలు కొందామన్నా, ఫ్రూట్స్ కొందామన్నా, ఆకుకూరలు కొందామన్నా, ఏది కొందామన్నా దాదాపు పెస్టిసైడ్, కెమికల్ అని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు చూసినట్టయితే ఒక 15-16 సంవత్సరాల క్రితము రోజు ఒక యాపిల్ కనుక తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలము అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ యాపిల్ తినాలి అంటే దాని మీద పూత కావచ్చు, వాళ్ళు వేసే ఇంజెక్షన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల చాలా బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తిని నేను కలవడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ అత్తయ్య గారికి, మామయ్య గారికి క్యాన్సర్ వచ్చిందంట. దానికి వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే మా అత్తయ్య గారు, మామయ్య గారు ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే గ్రేప్స్ తినేవాళ్ళు. సరదాగా ఆయన నోట్లో ఒకటి వేసుకొని తినేవాళ్ళు. గ్రేప్స్ పదే పదే తినడం వల్ల అదొక కారణమైంది అని చెప్పేసి చెప్తున్నారు. అది మరి నిజమా లేదా మన భ్రమ అని చూస్తే గనక కొంతవరకు నిజమని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ప్రతిదీ పెస్టిసైడ్తో, ప్రతిదీ కెమికల్తోనే వస్తుంది. అలానే మనం ప్రతిరోజు వంట నూనె వాడుతున్నాం. మనం వాడే నూనెను కూడా ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇంకా అతి ముఖ్యమైనది, ఒక మనిషి శరీరంలో 70% నీరే అని చెప్తారు. మరి అటువంటి నీటిని మనం ఏ విధమైన నీటిని త్రాగుతున్నాం? ప్రతిరోజు నీరు తాగుతున్నాం. మినిమం 2 లీటర్లు, 3 లీటర్లు, 4 లీటర్లు మన వయసుతో సంబంధం గల, మన బాడీకి సంబంధం గల అలా ప్రతిరోజు నీటిని తాగుతున్నాం. మరి మనం త్రాగే నీరు మన శరీరానికి ఉపయోగపడుతుందా? అదే నీరు మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుందా? అలా మన తినే ఆహారం మన శరీరానికి ఉపయోగపడుతుందా? అదే ఆహారం మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుందా? మనం పీల్చుకునే గాలి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? వీటన్నింటి గురించి మనం ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది, సరిచేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి వాటర్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి కొంతవరకు నాకు మంచి నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది
అనే దాని మీద కొంత అవగాహన ఉంది. ఈ అవగాహన నాకుంది, అలానే అందరికీ తెలిసిన మిత్రులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను మొదలు పెట్టడం జరిగింది. సో ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోలో కేవలం ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సంబంధించి, దానితో పాటు ఒక మనిషి తన జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సిన తనకి ఇన్పుట్స్ కావచ్చు, ఏదైనా ఒక బిజినెస్ చేసే పర్సన్ కావచ్చు, ఆ బిజినెస్ చేసే పర్సన్ ఆ బిజినెస్ లో తను ఎలా ఎదగాలి అనే దాని గురించి తెలియజేయడం కావచ్చు. దానితో పాటు మార్కెటింగ్ పీపుల్, ఒక మనిషి మార్కెటింగ్ చేసే పర్సన్ అయితే తన రోజువారీ కార్యకలాపాలను ఎలా డిజైన్ చేసుకోవాలి, తను రోజు ఏ విధంగా తన సిస్టమ్ ని డిజైన్ చేసుకోవాలి, తను ఏ విధంగా గెలవాలి, ఎదగాలి అనే దాటి గురించి, హెల్త్ అండ్ వెల్త్ కు సంబంధించి మనం ఈ యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఒక్కసారి మనం చూద్దాం. మనం త్రాగే నీరు గనక మంచివైతే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ మనం తాగే నీరే గనక మంచివి కాలేదనుకోండి, ఆ నీరే మన శరీరం లోపలికి వెళ్లి మన శరీరం లోపల ఉన్న అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మనం త్రాగే నీటిలో గనక మినరల్స్ ని మనం సరిగా చెక్ చేసుకోకుండా తక్కువ మినరల్స్ ఎక్కువ మినరల్స్ ఉన్న వాటర్ తాగడం వల్ల కూడా మన శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని చెప్పేసి చాలా వరకు సర్వేలు కానీ, సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ చెప్పడం జరుగుతుంది. మరి మినరల్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి? మన అందరికీ తెలిసిన విషయమే. మనము చిన్నప్పుడు చదువుకునేప్పుడు కూడా మన సబ్జెక్ట్ లో చెప్పడం జరిగింది, నీటి లోపల మినరల్స్ ఉంటాయనే వాటి గురించి. సో ఈ మినరల్స్ ని మనం చెక్ చేసుకోవడానికి మనకు ఒక మీటర్ ఉంటుంది, దాన్ని TDS మీటర్ అంటాం, టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ ని చెక్ చేసే మీటర్. ఆ TDS మీటర్ ని మనం వాటర్ లో పట్టుకొని చూసినప్పుడు, మనం చూసిన వాటర్ లో గనక TDS 50 నుంచి 150 లోపు గనక ఉంటే మనం తాగడానికి అనువైన వాటర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది ఇంకా బెస్ట్ గా చూడాలనుకుంటే 80 నుంచి 130 గనక ఉందనుకోండి, ది బెస్ట్ వాటర్. ఆ వాటర్ లో ఉన్న మినరల్స్ మనిషి శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాంట్లో కూడా మళ్ళీ గుడ్ మినరల్స్, బ్యాడ్ మినరల్స్ రెండు కలిసి ఉంటాయండి. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా వరకు జనాలకి మనం ఏది తాగుతున్నాం అనే దాని మీద ఆలోచన లేకుండా తాగాల్సి వస్తుంది. మనం తాగే వాటర్ లో అసలు TDS కాదు కదా, మనం ఏది చెక్ చేసుకోవట్లేదు. ఏదైనా బయట నీళ్లు కొనుక్కొచ్చుకొని తాగుతున్నామా, లేదా ఏదైనా ఇంట్లో ఏదైనా ప్రొడక్ట్ పెట్టుకున్నామా దాన్ని తాగుతున్నామా, అంతవరకే ఉన్నాం. కానీ మనం తాగే వాటర్ మన శరీరానికి మంచి చేస్తున్నాయా అనే ఆలోచనతో చాలా వరకు లేము. ఎందుకంటే మన రెగ్యులర్ జీవన విధాన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ బిజీ షెడ్యూల్స్ వల్ల మనం చూసుకునే అవకాశం అనేది మనకు లేకుండా పోయింది. సో ప్రతి ఒక్కరూ మై రిక్వెస్ట్, TDS మీటర్ ని ఈ రోజే మీరు పర్చేజ్ చేయండి. మీకు తెలిసిన అక్కడ పక్కన ఏదైనా షాప్స్ గనక ఉంటే వాటిలోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. 150 రూపాయల నుంచి 250 రూపాయలు ఉంటుందండి. అది తెచ్చుకొని ప్రతిరోజు మీరు తాగే వాటర్లో TDS ఎంత ఉంది అని ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే, మంచి TDS ఉన్న వాటర్ ని తాగితే కొంతవరకు మన శరీరానికి మంచి జరుగుతుంది. ఒకవేళ మీరు TDS తగ్గిన వాటర్ తాగుతున్నారనుకోండి, దాంట్లో ఏ మినరల్స్ లేవు కదా. సో మినరల్స్ లేని వాటర్ ని మనం తాగినప్పుడు మన శరీరానికి ఆ వాటర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి మనకు మనం. కేవలం మన శరీరంలోని దాహాన్ని తీర్చుకోవడానికి నీటిని తాగుతున్నామా, లేదా శరీరానికి ఎనర్జీ ఇవ్వడానికి మన సెల్స్ ని ఉత్తేజితపరచడానికి నీటిని తాగుతున్నామా? ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అలానే ఓవర్ మినరల్స్ ఉన్న వాటర్ తాగామనుకోండి, మన బాడీలో బై డిఫాల్ట్ ఒక ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ని మనం కిడ్నీ అంటాము. సో ఇప్పుడు మనం ఓవర్ మినరల్స్ ఉన్న వాటర్ తాగడం వల్ల కిడ్నీలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి అయింది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మినరల్ కంటెంట్ సరిగ్గా ఉన్న వాటర్ ని కనుక మనం తాగినట్టయితే మన శరీరానికి ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు TDS అనేది చెక్ చేసుకోవడం కుదరలేదు, మీకు వీలవ్వట్లేదు, మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా వాటర్ ఎక్స్పర్ట్ ని ఇన్వైట్ చేయండి మీ ఇంటికి. ఆ వాటర్ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి మంచి జరుగుతుందా, లేదా అదే వాటర్ మీ ఆరోగ్య పరిస్థితులను పాడు చేస్తుందా అనే దాని గురించి. సో మిత్రులారా, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. మనం తాగే నీరు, మనం తినే ఆహారం, మనం పీల్చుకునే గాలి మన శరీరానికి మంచి చేయాలి. కానీ అది చెడు చేసింది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం మనకు కూడా ఉంది. అందుకని ప్రతి ఒక్క మిత్రులు ఈ వీడియో చూసిన తర్వాత మీరు పీల్చుకునే గాలిని చూసుకోండి.
అలాగే తినే ఆహారాన్ని కూడా కొద్దిగా చూసుకోండి. దాంతో పాటు త్రాగే నీటిని కూడా ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనతోని ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అందరికీ.